హలో గైస్. మనకు ఒప్పో వచ్చేసి 2 కొత్త ఫ్లాగ్‌షిప్ మొబైల్స్ లాంచ్ చేసింది. ఇవి వచ్చేసి మనకు ఒప్పో ఫైండ్ ఎక్స్8 సిరీస్. దీంట్లో మనకు మొత్తం 2 మొబైల్స్ వచ్చాయి. ఒకటొచ్చేసి ఒప్పో ఫైండ్ ఎక్స్8, ఇంకోటొచ్చేసి ఒప్పో ఫైండ్ ఎక్స్8 ప్రో గాయ్స్. ఇవి మనకు ఒప్పోలోనే టాప్ సిరీస్ అని చెప్పొచ్చు. ఈరోజు వీడియోలో ఈ 2 మొబైల్స్ సంబంధించిన ఫీచర్స్ ఏంటి? దీని ప్రైస్ ఎంత? మనకి ఈ మొబైల్స్ తీసుకొచ్చా లేదా అనేది ఈ వీడియోలో చెప్తాను. ఇవి స్కిప్ చేయకుండా లాస్ట్‌దాకా చూడండి. అంతేకాక కొత్తోళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు గైస్ ఈ ఒప్పో ఫైండ్ ఎక్స్8 సిరీస్ సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ మొబైల్ వచ్చేసి ఒప్పో ఫైండ్ ఎక్స్8 ప్రో గైస్. ఇదే మనకి దీంట్లో టాప్ మోడల్ అని చెప్పొచ్చు. ఒప్పో ఫైండ్ ఎక్స్8 ప్రో మోడల్ ఇది. దీంట్లో ఫీచర్స్ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఫస్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.78 ఇంచెస్ 120 హెర్ట్జ్ 1.5K క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. ఇది మనకు ఫుల్ కర్వ్ డిస్ప్లే అయితే కాదు గైస్. ఇప్పుడు వచ్చే మొబైల్స్ కూడా మనకు ఫుల్ కర్వ్ అయితే ఉండదు. జస్ట్ మనకు 4 వైపులా లైట్‌గా మైక్రో కర్వ్ అనేది ఉంటుంది. జస్ట్ మనకు లైట్‌గా అనేది ఎడ్జ్ ఉంటుంది అంతే. ఫుల్ ఎడ్జ్ డిస్ప్లే అయితే కాదు ఇది. కానీ డిస్ప్లే మాత్రం చాలా ప్రీమియం ఉంటుంది. మనకి కర్వ్ డిస్ప్లే మొబైల్‌లో ఒక ప్రాబ్లమ్ ఏదంటే మీరు గేమింగ్ ఆడేటప్పుడు గానీ, లేక ఒకవేళ కింద పడినా కూడా ఎక్కువ డ్యామేజ్ అయితే ఉంటది. దీంట్లో మనకు అలాంటి ప్రాబ్లమ్ అయితే లేదు. జస్ట్ మనకు లైట్ ఎడ్జ్ ఉండడం వల్ల మీరు మూవీస్ చూడడానికి, గేమింగ్ ఆడడానికి డిస్ప్లే అనేది మనకు చాలా బాగుంటుంది. ఇది మనకు 1.5K రెజల్యూషన్‌తో కూడా వస్తుంది. డిస్ప్లే వచ్చేసి మనకు 4500 నిట్స్ దాకా మనకు పీక్ బ్రైట్‌నెస్ కూడా వస్తుంది. ఓవరాల్‌గా దీంట్లో డిస్ప్లే మాత్రం మనకు ఒక మంచి ఫ్లాగ్‌షిప్ డిస్ప్లే ఇచ్చేసినారు. ఇది మనకు డాల్బీ విజన్ కూడా సపోర్ట్ ఇస్తుంది డిస్ప్లే. డిస్ప్లే మాత్రం మనకు చాలా బాగుంది. డిస్ప్లే సైజ్ గానీ, కలర్స్, బ్రైట్‌నెస్ మొత్తం ఓవరాల్ వచ్చేసి ఒక మంచి డిస్ప్లే అనేది ఇచ్చేసినారు. నెక్స్ట్ గైస్ ఈ ఒప్పో ఫైండ్ ఎక్స్8 ప్రో యూజ్ చేసిన కెమెరాస్ గురించి మాట్లాడితే మనకి ఈ మొబైల్‌లో మెయిన్ హైలైటింగ్ ఫీచర్ వచ్చేసి దీంట్లో కెమెరాసే గైస్. కెమెరాస్ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి దీంట్లోన. దీంట్లో మొత్తం మనకు 4 కెమెరాలు ఉంటాయి బ్యాక్ సైడ్. 4 కూడా మనకు 50+50+50 మొత్తం 4 కెమెరాలు ఉంటాయి 50 ఎంపీవి. ఇవి కూడా మనకు ఒక మంచి ఫ్లాగ్‌షిప్ సెన్సార్స్ అనేది యూజ్ చేసినారు. దీంట్లో మనకు మెయిన్ కెమెరా వచ్చేసి 50 ఎంపీ సోనీ ఎల్‌వైటీ 808 సెన్సార్ యూజ్ చేసినారు. మెయిన్ కెమెరా వచ్చేసి ఇది మనకు ఓఎస్ కూడా సపోర్ట్ ఇస్తుంది. సెకండ్ కెమెరా వచ్చేసి 50 ఎంపీ అల్ట్రా వైడ్. థర్డ్ వన్ వచ్చేసి 50 ఎంపీ 3x టెలిఫోటో లెన్స్ యూజ్ చేసినారు. ఫోర్త్ కెమెరా కూడా మనకు 50 ఎంపీ 6x టెలిఫోటో లెన్స్ అనేది యూజ్ చేసినారు. మొత్తం మనకు 4 కెమెరాలు మనకు ఒక మంచి ఫ్లాగ్‌షిప్ కెమెరాస్ అనేవి యూజ్ చేసినారు. దీంట్లో మనకు మెయిన్ కెమెరా అనేది మనకు చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసింది గైస్. దీంట్లో మనకు ఫోటోస్ గానీ, వీడియోస్ కూడా మనకు చాలా బాగా వస్తాయి. దాంతో పాటు గైస్ దీంట్లో మనకు మెయిన్ బ్యాక్ సైడ్ 2 కెమెరాలు కూడా 2 కూడా మనకు టెలిఫోటో లెన్స్ అనేది యూజ్ చేసినారు. ఇవి 2 కూడా మనకు చాలా బాగా అవుతాయి. మెయిన్‌గా మీరు పోర్ట్రేట్ మోడ్‌లో ఫోటోలు దిగేటప్పుడు మీకు బ్యాక్‌గ్రౌండ్ మొత్తం బ్లర్ ఎఫెక్ట్ గానీ, లేకుంటే మీకు జూమింగ్ కూడా చాలా బాగుంటుంది కదా దీంట్లోన. దీంట్లో మనకు 120x దాకా జూమ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా మనకు జూమింగ్ చేసేటప్పుడు మనకు ఫోటో అనేది ఎక్కువ అయితే పగలదనమాట. క్లారిటీ ఫోటోస్ అనేవి వస్తాయి జూమ్ చేసినా కూడా. ఇవే మనకు చాలా ప్లస్ పాయింట్ ఈ టెలిఫోటో లెన్స్ ఉండడం వల్ల. ఇంట్లో మనకొచ్చేసి వీడియోలో 4K 60 ఎఫ్‌పిఎస్ డాల్బీ విజన్‌లో కూడా మనకు వీడియో రికార్డింగ్ అనేది ఉంది. ఇదొక మంచి ఆప్షన్ గైస్ ఇది. మెయిన్‌గా వీడియోస్ ఎక్కువ షూట్ చేసే వాళ్ళకి ఇది ఒక ప్లస్ పాయింట్ ఇది. ఓవరాల్ గైస్ దీంట్లో మొత్తం మనకు ఒక మంచి ఫ్లాగ్‌షిప్ కెమెరాస్ అనేది యూజ్ చేసినారు. కెమెరాస్ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. దీంట్లో గైస్ మనకి కెమెరా సంబంధించిన ఒక బటన్ అనేది యాడ్ చేసినారు. ఇది మనకు ఫిజికల్ బటన్ గైస్. మనకు రీసెంట్‌గా లాంచ్ అయిన ఐఫోన్ 16 సిరీస్‌లో ఉంది కదా కెమెరా కంట్రోల్ అని. దీంట్లో కూడా మనకు క్విక్ బటన్ అనేది యాడ్ చేసినారు. ఈ బటన్ ద్వారా గైస్ మీరు ఫోటోస్‌లో గానీ, వీడియోస్‌లో గానీ జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఇది చాలా బాగా యూజ్ ఇది. సేమ్ మనకు ఐఫోన్ 16 సిరీస్‌లో కెమెరా బటన్ ఎలా ఉన్నదో దీంట్లో కూడా మనకి క్విక్ బటన్ అనేది యాడ్ చేసినారు. ఇది మెయిన్‌గా ఫోటోగ్రఫీలో చాలా బాగా యూజ్ అవుతుంది. ఇవే గైస్ ఈ కెమెరాలో ఉన్న ఫీచర్స్. కెమెరాలో మనకి ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉన్నాయి. దీంట్లో మనకు ఏఐ సంబంధించిన కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. దీంట్లో మనకు బ్యాక్‌గ్రౌండ్ రిమూవర్ గానీ, ఫోటోస్‌ని మనకి ఇంకా క్లారిటీ పెంచడం, ఎన్హాన్సర్ చేయడం గానీ, ఇంకా మనకు కెమెరాలో కొన్ని ఫీచర్స్ అనేవి ఉన్నాయి. ఇవి కూడా మనకు చాలా మంచి ఏఐ ఫీచర్స్ అని చెప్పొచ్చు. సెల్ఫీ కెమెరా వచ్చేసి 32 ఎంపీ సెల్ఫీ కెమెరా వస్తుంది. నెక్స్ట్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్ గైస్. మన ఇండియాలో లాంచ్ అయిన ఫస్ట్ మొబైల్ ఇదే ఈ ప్రాసెసర్‌తోన. ఇది వచ్చేసి మనకు లేటెస్ట్ అండ్ పవర్‌ఫుల్ బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనకి ఇది స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్‌తో కంపేర్ చేసుకోవచ్చు గైస్. మంచి గేమింగ్ ప్రాసెసర్ ఇది. మీడియాటెక్ 9400 అనేది. మీరు ఎటువంటి గేమ్ ఇచ్చినా కూడా మనకు లాగ్స్ ఏముండదు. ఓవరాల్స్ దీంట్లో పర్ఫార్మెన్స్ కూడా మనకు నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. నెక్స్ట్ ఇక దీంట్లో మనకు బ్యాటరీ వచ్చేసి 5910 ఎంఏహెచ్ అనేది బ్యాటరీ వస్తుంది. మనకి ఈక్వల్ వచ్చేసి మనకు 6000 ఎంఏహెచ్ అని చెప్పొచ్చు. జస్ట్ మనకు 90 ఎంఏహెచ్ అనేది తక్కువ ఉంటుంది. 5910 ఎంఏహెచ్ బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువ అని చెప్పొచ్చు గైస్. ఈజీగా మనకి ఎంత రఫ్ అండ్ టఫ్ అన్నా కూడా ఈజీగా ఒక రేంజ్ అనేది వస్తుంది బ్యాటరీ బ్యాకప్.
దాంతో పాటు 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. 50 వాట్స్ మనకు వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈసారి మనకు బ్యాటరీ బ్యాకప్ ఇంప్రూవ్ చేసినారు. దాంతో పాటు వైర్లెస్ ఛార్జింగ్ కూడా యాడ్ చేసినారు. ఇవి 2 కూడా మనకు చాలా యూజ్‌ఫుల్ ఫీచర్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ గైస్ దీంట్లో మనకు IP68+ IP69 వాటర్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇది మనకు కంప్లీట్ వాటర్ ప్రూఫ్ అని చెప్పొచ్చు. మనకు మొబైల్ వాటర్‌లో పడినా కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఉండదు. ఇవే గైస్ ఈ ఒప్పో ఫైండ్ ఎక్స్8 ప్రో ఉన్న ఫీచర్స్ మాత్రం మనకు చాలా బాగున్నాయి. దీంట్లో డిస్‌ప్లే, కెమెరా, ప్రాసెసర్, పర్ఫార్మెన్స్, బ్యాటరీ బ్యాకప్ అన్నీ కూడా మనకు చాలా బాగున్నాయి. ఇప్పుడు గైస్ ఈ ఒప్పో ఫైండ్ ఎక్స్8 ప్రో సంబంధించిన ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వచ్చేసి ₹1,00,000 పెట్టినారు గైస్. మొత్తం మనకు 1,00,000 రూపీస్‌కి వస్తుంది ఈ మొబైల్ వచ్చేసి. దీని మీద మనకు క్రెడిట్ కార్డ్ ఆఫర్ కూడా ఇచ్చినారు. మీరు క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ వాడితే మనకు ₹10,000 అనేది తగ్గుతుంది. అప్పుడు మనకి ఈ మొబైల్ వచ్చేసి ₹90,000 వస్తుంది. ఈ ఒప్పో ఫైండ్ ఎక్స్8 ప్రో. ఈ మొబైల్‌కి ఫీచర్స్‌కి తీసుకొచ్చలేదంటే ఈ వీడియో లాస్ట్‌లో చెప్తా గైస్. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు గైస్ ఈ ఒప్పో ఫైండ్ ఎక్స్8 సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.59 ఇంచెస్ 1.5K 120 హెర్ట్జ్ ఫ్లాట్ డిస్ప్లే వస్తుంది గైస్. ఇది మనకు కర్వ్డ్ అయితే కాదు. మనకు మైక్రో కర్వ్డ్ కూడా ఉండదు. కంప్లీట్ మనకు ఫ్లాట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. డిస్ప్లే మాత్రం మనకు చూడడానికి చాలా బాగుంటుంది గైస్ ఇది. ఇది వచ్చేసి మనకు డిస్ప్లే సైజ్ కూడా మనకు చిన్నగానే వస్తుంది. 6.59 ఇంచెస్. మనకి ఒప్పో ఫైండ్ ఎక్స్8 ప్రోతో కంపేర్ చేస్తే డిస్ప్లే సైజ్ అనేది కొద్దిగా చిన్నగానే వస్తుంది. ఓవరాల్ వచ్చేసి ఒక పర్ఫెక్ట్ సైజ్ అని చెప్పొచ్చు దీంట్లో డిస్ప్లేలో. డిస్ప్లే కూడా మనకు చాలా బాగుంటుంది గైస్. మొత్తం మనకి ఇది ఫ్రేమ్ కూడా మనకి జస్ట్ యాపిల్ లాగా ఉంటుంది. మొత్తం మనకు బార్డర్ కూడా రౌండ్ ఎడ్జెస్‌తో వస్తుంది ఇది మొబైలు. డిజైన్ అండ్ డిస్ప్లే అనేది మనకు 2 కూడా మనకు చాలా బాగున్నాయి. ఇది కూడా మనకు 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది డిస్ప్లేలో. డిస్ప్లేలో మాత్రం మనకు ఒక మంచి ఫ్లాగ్‌షిప్ డిస్ప్లే అనేది ఇచ్చినారు. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. ప్రోలో వచ్చేసి మనకు 4 ఉంటాయి. దీంట్లో మనకు 3 కెమెరాలు ఉంటాయి. ఒక కెమెరా అనేది దీంట్లో తగ్గించినారు. దీంట్లో మనకు మెయిన్ కెమెరా వచ్చేసి 50 ఎంపీ సోనీ ఎల్వైటీ 700 సెన్సార్ యూజ్ చేసినారు గైస్. ఇది కూడా మనకు మెయిన్ కెమెరా కూడా చేంజ్ అవుతుంది ప్రోకి దీనికి. ఇది మనకు ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. సెకండ్ కెమెరా వచ్చేసి 50 ఎంపీ అల్ట్రా వైడ్, థర్డ్ వన్ వచ్చేసి 50 ఎంపీ 3x టెలిఫోటో లెన్స్ గైస్. మనకు అల్ట్రా వైడ్ టెలిఫోటో లెన్స్ కూడా సేమ్ యూజ్ చేసినారు. మనకి మెయిన్ కెమెరా ఒకటే కొద్దిగా చేంజ్ అవుతుంది. ఇది కూడా మనకు మంచి కెమెరాస్ అనేది యూజ్ చేసినారు గైస్. దీంట్లో ఫోటోస్ కానీ వీడియోస్ కూడా మనకు చాలా బాగా వస్తాయి దీంట్లోన. దీంట్లో మనకు టెలిఫోటో ఉండడం వల్ల సేమ్ మనకు పోర్ట్రేట్‌లో గానీ జూమ్ చేసి ఫోటోలు తీయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది దీంట్లో మనకు టెలిఫోటో లెన్స్ అనేది. ఓవరాల్ గైస్ దీంట్లో బ్యాక్ సైడ్ 3 కెమెరాలు కూడా ఒక మంచి కెమెరాస్ అనేది ఇచ్చినారు. దీంట్లో కూడా మనకు ఏఐ ఫీచర్స్ ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ రిమూవర్ గానీ, ఎన్హాన్సర్ గానీ ఇలా మనకు చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి కెమెరాలో. సెల్ఫీ కెమెరా వచ్చేసి 32 ఎంపీ సెల్ఫీ కెమెరా వస్తుంది. దీంట్లో మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా 4K 60 ఎఫ్‌పిఎస్‌లో డాల్బీ విజన్‌లో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక మంచి ప్లస్ పాయింట్ దీంట్లో. గైస్ దీంట్లో కూడా మనకు సేమ్ ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది కూడా మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 9400. ఇది మనకు బెస్ట్ అండ్ లేటెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు మీడియాటెక్ నుంచి. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 5630 ఎంఏహెచ్ వస్తుంది బ్యాటరీ. బ్యాటరీ బ్యాకప్ మనకు ప్రోతో కంపేర్ చేస్తే కొద్దిగా తగ్గించినారు. దీంట్లో కూడా మనకు 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్‌గా దీంట్లో బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ ఛార్జింగ్, వైర్లెస్ ఛార్జింగ్ అన్నీ కూడా ఉన్నాయి దీంట్లోన. నెక్స్ట్ గైస్ దీంట్లో మనకు IP68+69 వాటర్ రెసిస్టెన్స్ వస్తుంది. అంటే మనకు మొబైల్ వాటర్‌లో పడినా కూడా మొబైల్‌కి అయితే ఎక్కువ డ్యామేజ్ అయితే ఉండదు. ఇప్పుడు గైస్ ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు 12 జీబీ ర్యామ్ ప్లస్ 256 జీబీ ఇంటర్నల్ వచ్చేసి ₹70,000 పెట్టినారు గైస్. ₹70,000 లాంచ్ చేసినారు ఇది. దీన్ని మనకు క్రెడిట్ కార్డ్ ఆఫర్ అంతా అప్లై చేస్తే ₹7,000 దాకా మనకు క్రెడిట్ కార్డ్ ఆఫర్ కూడా వస్తుంది. ఈ ప్రైస్‌కి ఈ మొబైల్ తీసుకొచ్చా లేదంటే ఈ ప్రైస్ అనేది కొద్దిగా ఎక్కువనే పెట్టినారు గైస్ మనకు. 70,000 అంటే మనకు చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. మనకి ఇదే 70,000కే మనకి యాపిల్ నుంచి ఐఫోన్ 15 గానీ, ఐఫోన్ 16 కూడా క్రెడిట్ కార్డ్ ఆఫర్ అని కలుపుకుంటే ఆల్మోస్ట్ మనకి ఇదే ప్రైస్‌కి వస్తుంది. ఈ ప్రైస్‌కి ఈ మొబైల్ అయితే అంత వర్త్ అయితే కాదు గైస్. ఫీచర్స్ మాత్రం మనకు చాలా బాగున్నాయి. ఇంగా మనకు ఒక 10,000 గానీ, 15,000 తగ్గించింటే ఇంకా బాగుంటుండే. ప్రైస్ అనేది మనకు చాలా ఎక్కువ పెట్టినారు. మనకు నార్మల్‌గానే ఒప్పో ఫోన్స్ అనేవి ప్రైస్ అనేవి ఎక్కువగానే ఉంటాయి. ఇది కూడా మనకు ప్రైస్ అనేది ఎక్కువ పెట్టినారు గైస్. ఈ ఒప్పో ఫైండ్ ఎక్స్8. మనకు ఫైండ్ ఎక్స్8 ప్రో కూడా ప్రైస్ చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. ఓవర్ ప్రైస్ అని చెప్పొచ్చు 2 కూడా. అది కూడా మనకు ₹1,00,000 పెట్టినారు గైస్. క్రెడిట్ కార్డ్ అప్లై చేస్తే మనకు ₹90,000 వస్తుంది. ఈ 2 మొబైల్ ఫీచర్స్ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. కానీ ప్రైస్ మాత్రం కొద్దిగా ఎక్కువ పెట్టినారు. ప్రైస్ కొద్దిగా తక్కువ పెట్టింటే మాత్రం 2 కూడా ఒక మంచి మొబైల్స్ అని చెప్పొచ్చు. మీరు ఒకవేళ ఇదే మొబైల్స్ తీసుకోవాలంటే క్రెడిట్ కార్డ్ ఆఫర్ మీద తీసుకోండి గైస్. అప్పుడైతేనే మనకు కొద్దిగా ప్రైస్ అనేది తగ్గుతుంది. లేదంటే మాత్రం మనకు ప్రైస్ అనేది చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. మీరు ఒకవేళ గైస్ ఇదే ప్రైస్‌లోనే వేరే మొబైల్స్ తీసుకోవాలంటే
సామ్‌సంగ్‌లో మనకు S24 అల్ట్రా గానీ, లేకుంటే మనకు ఐఫోన్ 16 గానీ, 15 సీరీస్ గానీ, ఇంకా మనకు చాలా బెస్ట్ ఫోన్స్ అనేవి ఉన్నాయి. మనకు ఇంకా ఐక్యూ 13 కూడా రాబోతుంది నెక్స్ట్ మంతు. అది కూడా మనకు మంచి ప్రైస్‌కొస్తాయి. ఇంకా మనకు చాలా మొబైల్స్ అనేవి రాబోతున్నాయి గాయ్స్. ఈ 2 మొబైల్స్‌లో ఫీచర్స్ బాగున్నా గానీ ప్రైస్ అనేది ఎక్కువ పెట్టినారు. ప్రెజెంట్ అయితే ఈ మొబైల్స్ అయితే తీసుకోవద్దండి. వీటి ప్లేస్‌లో మనకు వేరే మొబైల్స్ అనేవి ట్రై చేయండి. ఈ మొబైల్స్ అయితే మనకు అంత వర్త్ అయితే కాదు ఈ ప్రైస్ పాయింట్‌కి. ఇంతే గైస్ ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వర్డ్స్ కోసం రెగ్యులర్‌గా మన ఛానల్ ఫాలో అవుతానండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.